హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సుంకర గంగాలక్ష్మి. కొన్ని ప్రోడక్ట్లు మీకు చూపిస్తానని చెప్తాను కదా, రండి చూద్దాం. వాటి గురించి వివరంగా కూడా తెలుసుకుందాం. కందిపప్పు అండి, హోమ్మేడ్. మనం పొయ్యి మీద వేపి పప్పు చేసిందండి. ఇందులో మనకు ఉండవలసిన ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, పుష్కలంగా ఉంటాయండి ప్రోటీన్స్. ఇది వేపిన పెసరపప్పు, ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. శనగపప్పు, మేము శనగలో మా సొంతంగా ఎండబెట్టుకుని ఇటువంటి నానబెట్టకుండా పప్పు చేసిందండి. అదే పప్పుతో శనగపిండి అండి, ఇందులో ఎటువంటి ఏమి కలపకుండా. సున్నుండల పిండి అండి, మినుములు పొయ్యి మీద వేపించి మీకు శనగలో వేపింది కలిపి ఆడించిన సున్నుండల పిండి అండి. ఇప్పుడు అమ్మలకి పండగ అంటేనే కష్టం, ఆ కష్టాన్ని సగం తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇవి ఉత్పత్తులు తీసుకొచ్చామండి. ఇవి మొలక కట్టిన గోధుమలు. ఆటకి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు. తెలగపిండి, పూర్తిగా నూనె తీయకుండా ఉన్న తెలగపిండి అండి, ఇది ఆటకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది వరిపిండి, బియ్యం జంతికలు అవి వండుకోవడానికి కావాల్సింటే ఇది కూడా ఇస్తాం. వరిపిండి, సోడిపిండి అండి, శుభ్రంగా కడిగి ఆరబోసి ఆడిన సోడిపిండి. నెయ్యి అండి, మా సొంతదే, మీకు పోసగా తెలుస్తుందా? హోమ్మేడ్ నెయ్యి అండి. చెక్క గానుగతో ఆడిన నువ్వుల నూనె, మీకు 5 కాడి నుంచి లీటర్ వరకు అవైలబుల్ ఉందండి. 1/2 లీటర్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇది కలర్ వేసిన బెల్లం అండి, ఇది కలర్ కానీ షుగర్ కానీ లేని బెల్లం అండి, ఆర్గానిక్. మినప్పప్పు అన్నీ మా సొంత తయారీయే. ఇది కంద పసుపు అండి, దగ్గరుండి ఆటకెళ్ళింది, దాంతో తయారు చేసింది కుంకుమ. ఇప్పుడు ఎక్కువ నువ్వులు అరిసెలు వేసుకుంటాం కదండి, నువ్వులు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. సాంబార్ ప్రీమిక్స్ పౌడరు, మనకు అసలే టైం తక్కువగా ఉంది కదా పండగ అంటేనే. మీరు ఓన్లీ చింతపండు, కూరగాయలు, వాటర్ వేసుకుని మరగబెట్టుకుని తాలింపు పెట్టేసుకుంటే సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ చాలా బాగుంటుందండి. ఇది కరివేపాకు పొడి, మునగాకు పొడి, కందిపొడి, పొళ్ళు 3 అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి. శనగలు, కొబ్బరి నూనె. కావాల్సింది మీ నమ్మకం కావాలంటే బల్క్గా తీసుకోలేరు కదండి. మీకోసం 1/2 కేజీల వరకు అవైలబుల్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎంత దూరమైనా మేము కొరియర్ చేయగలం. మీకు నచ్చి మా ప్రోడక్ట్లు మీకు రుచిలో కానీ రేట్లో కానీ అవైలబుల్ అని నచ్చి ఉంటే కనుక అప్పుడు మీరు పూర్తిగా సంవత్సరానికి ఆర్డర్ తీసుకుంటాం. నమస్తే.